ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 15 రోజులుగా మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య వైభవాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మనం ఇప్పుడు ఉద్యోగ పర్వంలో ఉన్నాం. నిన్నటి రోజున కృష్ణ పరమాత్మ దగ్గరికి అందరూ వచ్చారు. పాండవులు, మిగిలిన రాజులందరూ వచ్చారు. ఆ సందర్భంలో అక్కడ ఒక చర్చ జరుగుతోంది, కృష్ణ పరమాత్మని రాయబారిగా పంపటానికి. ధర్మరాజు అంటున్నాడు, కృష్ణ, యుద్ధంలో మనమే గెలుస్తాం లేకపోతే ఓడిపోతామని నిశ్చయంగా చెప్పడానికి వీలు లేదు కదా. సంగ్రామంలో ఒకవేళ అపజయమే గనక సంప్రాప్తం అయితే అది మరణం కంటే కూడా గుండెలను బద్దలు చేస్తుంది, భయంకరమైనటువంటి భరింపరానటువంటి వేదనను కలిగిస్తుంది కదా అన్నాడు. నిజమే కదా, యుద్ధంలో చస్తే ఏ బాధ లేదు, ఓడిపోతే చావొస్తే వీరస్వర్గం పొందొచ్చు, కానీ ఓడిపోతే అది చాలా దుర్భరమైంది అంటున్నాడు. అందువల్ల యుద్ధం అనేది అన్ని అనర్థాలకి మూలమని నేను అనుకుంటున్నాను. అందుకని యుద్ధం చెయ్యకుండానే ఉపాయంతో విరోధులను అణచగలగను అనేటువంటి ధైర్యం వహించి ఎవడైతే ప్రవర్తన చేస్తాడో వాడు గుండెల మీద చెయ్యేసుకొని హాయిగా నిద్రపోగలుగుతాడు అంటున్నాడు. ఇది పగయగలిగనేని ఒక అద్భుతమైన సూక్తి అండి. పగయగలిగనేని పామున్న ఇంటిలో ఉన్న ఎట్లగాక ఊరడిల్లియుండునెట్లు చిత్తమొక మాటు కావున వలవదధిక దీర్ఘ వైరవృత్తి. మహాభారతం అనేకమైనటువంటి సూక్తులు చెప్పింది. ముఖ్యంగా తిక్కన గారు తాము అనువదించిన 15 పర్వాలలో ఎన్నో సూక్తులు మనకు అందించాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక గొప్ప నైతిక సూక్తి చెప్తూ ఉన్నాడు. శత్రుత్వం అనేది ఒకటి ఏర్పడిందా, పాము నివాసం ఉన్న ఇంట్లో కాపురం పెడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్న. పాము ఆ ఇంట్లో ఉన్నదని తెలిస్తే మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా? ఎప్పుడు మనం ప్రమత్తంగా లేకపోతే పొరపాటుగా దాన్ని తొక్కితే ఇది కాటేసి చంపేస్తుంది కదా. ఒక్క కొంచెం సేపైనా మనస్సు నిమ్మలంగా ఉంటుందా అన్నాడు. ఉండదు. కాబట్టి ఎవరితో కూడా దీర్ఘకాలం విరోధంతో ప్రవర్తించడం అనేది మంచిది కాదు అన్నాడు. ఇక్కడ పాముని దీర్ఘకాలపు వైరంగా ఉపమానం చేశాడు. పగ అడగించుటెంతయు శుభంబు. ఓ కృష్ణ, కృష్ణుడికి తెలియవని కాదు, మిగతా రాజులకు కూడా తెలియాలి, తన అన్నదమ్ములకు కూడా తెలియాలి. అందుకని చెబుతున్నాడు. కొంతమంది ఆవేశపరులు ఉన్నారు ఈ వైపు, సాత్యకి ఇటువంటి వాళ్ళంతా. పగ అడగించుటెంతయు శుభంబు అది లెస్స అడంగునే పగంపగా. ఆహా, వగగొన్న మార్కొనక పల్కక ఉండగవచ్చునే కడు తెగ మొదలెత్తిపోవ పగ తీర్పగ వచ్చిన క్రౌర్యముందు ఏమి గతి తలచిన
పగకు మెలిమిలేమి ధ్రువంబు కేశవా. పగ అనేటువంటి శబ్దాన్ని ఎలా ఆడుకున్నాడు చూడండి తిక్కన గారు. పగ వల్ల నష్టం ఏంటో చెబుతున్నాడు. విరోధాన్ని అణచివేయడం ఎంతో శ్రేయస్కరం కృష్ణ, అది మంచి పని. విరోధం వల్ల ఎక్కడైనా విరోధం సమసిపోతుందా? పోనే పోదు. ఒకడు వైరం వహించి మరొకడికి బాధ కలిగిస్తే బాధ పెట్టిన వాడితో తలపడకుండా ఊరుకుండటం అనేది ఎవరికైనా శక్యం అవుతుందా? కాదు కదా. పరమ సాహసంతో తుదముట్ట పగను గనక నిర్మూలించటానికి ప్రయత్నం చేస్తే ఎంతో బాగుంటుంది. అలా గనక పగను నిర్మూలించటానికి గనక పూనుకోకపోతే దారుణమైన కృత్యాలకు ఒడిగట్టవలసి వస్తుంది. కాబట్టి కృష్ణ ఎన్ని విధాలుగా ఆలోచించినా పగ వలన కీడే గాని ప్రయోజనం అనేది శూన్యము అంటున్నాడు. ఇది ఒక అద్భుతమైన పద్యం అండి మహాభారతంలో. పగ వలన కలిగే అనర్థాన్ని చెప్పే గొప్ప పద్యం ఇది. మన తెలుగు వాళ్ళ యొక్క నిత్య వ్యవహారంలో ప్రతినిత్యము నూతనత్వంతో భాషించేటటువంటి పద్యం ఇది. తిక్కన గారు రచించినటువంటి మేటి పద్యాల్లో ఇదొక ఆణిముత్యం అండి. ధర్మరాజు మౌలికంగా శాంతి కాముకుడే, ధర్మనీతి వర్తనుడు. కౌరవులు రాజ్యభాగం ఇవ్వరు అని సంజయుడి యొక్క రాయబారం వల్ల తెలిసిపోయింది. అది కౌరవుల యొక్క పగ సాధింపు చర్య అయితే ఆ పగల వల్ల కలిగే ఫలితం ఏమిటి అని జిజ్ఞాసు అయినటువంటి ధర్మరాజు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క రాయబారానికి మూల కారణం వాళ్ళిద్దరి మధ్య పగ లేకుండా చేయడమేను అని బలంగా ఈ పద్యంలో ప్రతిపాదన చేస్తూ ఉన్నాడు ధర్మనందనుడు. పగ ఎవడి మనస్సులో ఉంటుందో వాడి ఇల్లు ఎలాంటిదిట? పాము పుట్ట ఉన్నటువంటి ఇల్లు లాంటిది అన్నాడు. ఆ పాము పుట్టలో పాము ఉంది, ఎప్పుడు బయటకు వస్తుందో తెలియదు, ఎప్పుడు కాటేసి చంపేస్తుందో తెలియదు. అందువల్ల ఆ ఇంట్లో శాంతి ఉండదు. చక్కటి దృష్టాంతాన్ని నిత్య జీవితం నుండి తీసుకొని ఇంతకు ముందు పద్యంలో చెప్పి ఈ పద్యాన్ని ఎన్నుకొని మంచి పూర్వరంగం తయారు చేసి తాను ప్రతిపాదించాలి అనుకున్నటువంటి అంశాన్ని ధర్మరాజు చేత చెప్పించాడు. ఇది ఈ విధంగా ధర్మరాజు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కృష్ణ వైరం వల్ల ప్రయోజనం శూన్యం అంటున్నాడు. మళ్ళా తగాదా పెట్టుకోవటం వల్ల ప్రయోజనం శూన్యం. కలతలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే కదా ఎవరికైనా తగినటువంటి పని. కృష్ణ ఆ విషయం అట్లా ఉండని, నేను సంపద కావాలని, యుద్ధం జరగకుండా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఎందుకంటే యుద్ధం చేయడం వల్ల ధన నష్టం అవుతుంది, ప్రాణ నష్టం అవుతుంది, వంశనాశనం అయిపోతుంది. ఈ రెండు కూడా జరగనటువంటి ఉపాయంతో ఎట్లాగైనా సరే మేమిద్దరం బాగుండాలి అనేది సముచితం అంటున్నాడు. ఈ పద్యం ఉద్యోగ పర్వానికి గుండెకాయ లాంటిది. యుద్ధం లేకుండా శాంతి పొందటం అనేది ప్రస్తుత కర్తవ్యం అని చెబుతున్నాడు ధర్మరాజు. అంటే కృష్ణ పరమాత్మ చెయ్యవలసినటువంటి దూతకృత్యంలో లక్ష్యం ఏమిటి? శాంతి మాత్రమే. ఆ శాంతిని సాధించే మార్గంలో రక్షింపబడవలసినటువంటి మూల్యములు 3 చెప్పాడు. 1 రాజ్య సంపద. రాజ్యం కావాలి, వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి కావాలి, వాళ్ళ పైతృకమైనటువంటి హక్కు అది. కానీ యుద్ధం జరగకూడదు, సంపద నష్టం అయిపోకూడదు, కులక్షయం కాకూడదు.
ఈ మూడు కానటువంటి ఏ పద్ధతిలోనైనా కార్యం చక్కబడాలి అంటున్నాడు ధర్మరాజు. ఈ ప్రణాళిక ధర్మరాజు యొక్క ప్రయత్నంలో ఒక గొప్ప ధర్మనీతిని చెబుతోంది. ఇంతటితో ధర్మరాజు యొక్క ప్రధాన ప్రతిపాదన ముగిసింది. అయితే మరొక మాట చెబుతున్నాడు ధర్మనందనుడు. కృష్ణ, మా విషయంలో నువ్వు పక్షపాతం చూపించవద్దు అన్నాడు. ఎందుకని? నీకు బంధువులం అనే ఉద్దేశంతో మా పట్ల పక్షపాతం వద్దు నీకు. మరి ఏం చేయాలి నువ్వు? ధర్మం, నీతి ఈ రెండింటిని అనుసరించి మా ఇరుపక్షాలకి మేలు అభివృద్ధి సమకూరే విధంగా, విదురుడు మొదలైనటువంటి సత్పురుషుల యొక్క మనస్సులకి సమ్మతమయ్యే విధంగా తగినంత మెత్తదనంతో, అవసరమైతే కఠినమైన మందలింపులతోటి ఆ కౌరవ సభలో రాజులందరూ బాగా అర్థం చేసుకునేటట్లుగా నువ్వు మాట్లాడు అన్నా. ఇక్కడ మనస్సులో పక్షపాత గతి మానాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మని. రెండోది, ధర్మనీతి పథంలో తప్పకుండా నడవాలి. ఉభయ పక్షాలకి మేలు అభ్యుదయం కలగాలి. అంతేకాదు, సభ్యులలో ముఖ్యంగా విదురాది సత్పురుషులకు సమ్మతమయ్యేటట్టుగా మాట్లాడాలి. నువ్వు అవసరాన్ని బట్టి మెత్తగా మాట్లాడాలి. మెత్తదనం కుదరదు అనుకుంటే కఠినంగా మందలిస్తున్నట్టుగా మాట్లాడాలి. సభలో ఉన్న రాజులందరూ పాండవుల యొక్క ప్రయత్నాన్ని సక్రమంగా సమగ్రంగా తెలుసుకోగలిగినట్టుగా మాట్లాడాలి. మహాభారతంలో దూతలకు ఉండదగినటువంటి ఈ లక్షణాలన్నీ చెప్పాడు ధర్మరాజు. ఆచరించి చూపించిన వాడు కృష్ణుడు. అదే రామాయణంలో ఆచరించి చూపించిన వాడు హనుమంతుడు. అలాగే కృష్ణ, ఇన్ని మాటలు అనవసరం. నీవు మమ్మల్ని ఏ మార్గాన నడిపించాలి అనుకుంటున్నావో ఆ మార్గంలో నడవడం నాకు సమ్మతం అన్నాడు. ఇది సర్వస్య సంపూర్ణ శరణాగతి, నమ్మకం స్వామి మీద. ధర్మరాజు నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే గొప్ప లక్ష్యాలు పెట్టాడు. అటువంటి లక్ష్యాలు యుద్ధం లేకుండా సాధించాలి అంటే ఆ వెళ్ళినటువంటి వ్యక్తికి అఘటనాఘటన సామర్థ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. కాబట్టి కౌరవుల మీద నిందపడకుండా తాను యుద్ధం ప్రకటించవలసి వస్తుందేమో అని ధర్మరాజు బాధ. అంటే కౌరవులే యుద్ధాన్ని తెచ్చుకున్నారు, పాండవులు ఎంతో ప్రయత్నం చేసినా వాళ్ళు సహకరించలేదు అనే అభిప్రాయం లోకానికి రావాలి. అలా వచ్చేటట్టుగా నువ్వు చేయాలి అంటున్నాడు. అందుకనే ధర్మజుడు మెత్తటి పులి అన్న. అంటే అక్కడ దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు ఒకవేళ గనక దుర్నీతి ప్రదర్శించిన భీష్మాదులు, రాజులు, మిత్రులు, ప్రజలు పాండవులు చేసినటువంటి సంధి ప్రయత్నాన్ని విని హర్షించి కౌరవులనే నిందించి పాండవులు చేసిన ప్రయత్నాన్ని సమర్థించాలి. ఇది ధర్మరాజు యొక్క ఆలోచన. ఈ చిట్ట చివరికి మృక్కిన వరమిచ్చు వేల్పు కదా శ్రీకృష్ణుడు. అందుకనే చివరికి ఏమన్నాడు? ఏ గతి నడపాలి అని మమ్మల్ని అనుకుంటున్నావో ఆ గతిలో మేము నడుస్తాం. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని పేర్కొని ముగించాడు ధర్మరాజు. చిట్ట చివరికి మరొక్క మాట గుర్తొచ్చిందండి. అదే భక్తుడికి ఉండవలసిన లక్షణం. కృష్ణ, ఆ దుర్యోధనాదులు వక్రబుద్ధి కలిగిన వాళ్ళు, వినయరహితులు, దారుణమైన కృత్యాలు చేసేవాళ్ళు.
అట్లాంటి తుచ్చుల దగ్గరికి నిన్ను పంపించలేను అన్నాడండి. మళ్ళీ నిన్ను చుక్కుల పాలు చేసే ఇంద్ర పదవిని సైతం నేను కోరుకోను అన్నాడు. కాబట్టి కౌరవుల దగ్గరికి నువ్వు ఒంటరిగా వెళ్ళడం మానుకో అన్నాడు. ఇది పాండవుల యొక్క, ముఖ్యంగా ధర్మరాజు యొక్క అనన్యమైనటువంటి భక్తికి ప్రత్యక్ష సాక్ష్యమే ఈ మాటలు. అంటే ధర్మరాజు కూడా రాబోయేటటువంటి విషయాలన్నీ దర్శించగలిగినటువంటి ఒక ద్రష్ట, తపస్సు చేసినవాడు కదా. అందుకని అక్కడ ఆపద వస్తుంది, నా వల్ల కృష్ణుడికి ఆపద కలగకూడదు అనుకున్నాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఒక నవ్వు నవ్వి, ధర్మరాజా, ఆ సుయోధనుడు ఒక్కడేమిటి, అతడి తండ్రి ధృతరాష్ట్రుడు ఇద్దరు కూడా నీవు చెప్పినటువంటి తీరులో ప్రవర్తించేవాళ్లే. నీ మాట సత్యం, నీ భావం నేను గ్రహించానయ్యా. నువ్వు మనస్సులో ఏమాత్రం సందేహం పెట్టుకోవద్దు. నా మాటలు వినాలి అనుకుంటే విను, నేను చెప్పే మాటలు. ఒకవేళ నేనే గనక నిజంగా ఆగ్రహించానా, అక్కడ యుద్ధంలో నన్ను ఎదిరించగలిగిన వాడు ఒక్కడైనా ఉన్నాడా అన్నాడు. హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అది కృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి పరాక్రమం. అంటే నువ్వు పంపిస్తున్నావు, నాకేదన్నా అవుతుందేమోనని అనుకుంటున్నావేమో, వాళ్ళకేమీ కాకుండా ఉండాలని కోరుకో అన్నట్టుగా చెబుతున్నాడు పరమాత్మ. ఇది ఓ ధర్మనందన, ఏమాత్రం సందేహం పెట్టుకోకుండా నన్ను ఆ కురుసభకు పంపించు. నేను అక్కడికి వెళ్ళడం ఎంతైనా మంచిది, మన కార్యం నెరవేరుతుంది. లేదా మనకు పాపం సంభవించినటువంటి మాటలైనా మాట్లాడటానికి వీలవుతుంది అక్కడ. అంటే కృష్ణుడు వచ్చి సంధికి ఎంతో ప్రయత్నం చేసినా దుర్మార్గులైనటువంటి ఆ దుర్యోధనాదులు వినక చెడిపోయారు అని లోకం అనుకుంటుంది అంటున్నాడు. అంటే ఇక్కడ చూచిరమ్మంటే కాల్చి వచ్చేటటువంటి సమర్థుడు కృష్ణుడు అండి. ఆంజనేయ స్వామి ఏ విధంగా చూచిరమ్మంటే కాల్చి వచ్చాడో, రాయబారం తర్వాత కర్ణుడితో సాగించిన మంతనాలు కూడా శ్రీకృష్ణుడు మాత్రమే చేయగలడు. ఎందుకని మిగతా వాళ్ళకి ఆ రహస్యాలు తెలియవుగా, అతను కుంతి పుత్రుడు అని. అవి ఎంతో మేలు చేసింది. అంటే మిగిలిన నలుగురిని కర్ణుడు వధించకుండా కుంతీదేవి వెళ్ళి అడ్డుపడింది కదా. అందువల్ల సర్వసమర్థుడైనటువంటి రాయబారి శ్రీకృష్ణుడు మాత్రమే అని అర్థం చేసుకోవాలి మనం. కృష్ణ, మంచిది, కురుసభకు వెళ్ళడం నీకు యుక్తమని గనక అనిపిస్తే వెళ్ళు. వాళ్ళు కలిసిమెలిసి, మేము వాళ్ళు కలిసిమెలిసి ఉండేటట్టుగా మా ఇద్దరి మధ్య సంధి కుదుర్చు. అన్ని విధాలా వాళ్లతో సంధి కుదుర్చుకోవటమే మనకు మంచిది అని నేను అనుకుంటున్నానని మరొక మాట అన్నాడు ధర్మరాజు. అప్పుడు కృష్ణుడు అన్నాడు, ఓ ధర్మనందన, సంజయుడు చెప్పిన మాటలు, నువ్వు చెప్పిన మాటలు రెండూ విన్నాను. నీ మనస్సు ధర్మంతో పూర్తిగా నెలకొని ఉన్నది. కానీ ఆ కౌరవులు మాత్రం పగ వదిలిపెడతారని నేను అనుకోను. భీష్మద్రోణులు తమ పక్షంలో ఉన్నారని నిక్కుతున్నారు వాళ్ళు. రాజులకి అణిగిమణిగి యాచించి భుజించడం అనేది తగిన పని కాదు ధర్మనందన అన్నాడు. నువ్వు క్షత్రియ కులంలో పుట్టావు, పాండు మహారాజు యొక్క పెద్ద కొడుకువి, రాజసూయం చేసినటువంటి వాడివి. అలాంటివి నీవు బిచ్చమెత్తుకొని బతకటం అనేది ఎక్కడ కుదురుతుంది? నీ క్షాత్రధర్మానికి చెవిటి వస్తుంది, అది చేయకూడదు అంటున్నాడు. ఆ దుర్యోధనాదులు నిందకు గాని అధర్మానికి గాని ఏమాత్రం జంకరు. నా మాట విను, నువ్వు దైన్యాన్ని విడిచిపెట్టు, యుద్ధం చేయి. శత్రు సమూహాన్ని జయించడం వల్ల ఇహలోకంలో సుఖాలు, పరలోకంలో సౌఖ్యాలు రెండు కూడా సమకూరుతాయి. అంతేకాదు
నీకు శాశ్వతమైన కీర్తి కూడా వస్తుంది అన్నాడు. ఇక్కడ ధర్మరాజు పలికినటువంటి శాంతి పన్నాల వల్ల పాండవుల యొక్క స్కంధావారంలో ఉత్సాహం కొంచెం మందగిచ్చినట్టుగా కనపడింది కృష్ణ పరమాత్మకి. అది భావి కార్యసాధనకి అనుకూలం కాదు. అందుకని శ్రీకృష్ణుడు ఆ సమయంలో పగని, సమరోత్సాహాన్ని, వీర రౌద్ర స్ఫూర్తిని పాండవుల యొక్క వర్గంలో జాగృతం చేసేయటానికి ఇటువంటి మాటలన్నీ మాట్లాడాడు. ఎందుకని? ఏం మాట్లాడాడు? ఆ కౌరవులు నిందకు భయపడరు కాబట్టి నీవు దైన్యాన్ని విడిచిపెట్టు అన్నాడు. వాళ్ళు అధర్మానికి జంకరు కాబట్టి నువ్వు యుద్ధం చేయడానికి జంకద్దు, వాళ్ళ మీద యుద్ధం చేసి జయించు అంటున్నాడు. గురు ద్రోణుడు, భీష్ముడు మొదలైన పెద్దలందరూ చూస్తూ ఉండగా సభలో తుచ్చులైనటువంటి కౌరవులు మీకు ఆనాడు అపకారం చేశారు. కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు, గుర్తు చేస్తున్నాడు వాళ్ళు చేసిన యొగ్గులన్నీ. అంతటి మహాపకారం చేసి కూడా ఆ తర్వాతనైనా వాళ్ళు చేసినటువంటి తప్పుకి ఏనాడైనా పశ్చాత్తాపం పళ్ళ. ఏదైనా పాపభీతి ఉంటే పశ్చాత్తాపడతారు. అలా పశ్చాత్తాపం పడి ఉంటే అటువంటి వాళ్ళ విషయంలో కారుణ్యము, బంధుభావం మనం చూపించవచ్చు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాప రహితులు కాబట్టి మనం కూడా వాళ్ళ పట్ల కారుణ్యం గాని, బంధుప్రీతిని గాని విడిచిపెట్టచ్చు. ఆ దుర్మార్గుల యొక్క పొగరు, క్రౌర్యం చూస్తూ ఉంటే ఎవరికైనా వాళ్ళ మీద కోపం రాకుండా ఉంటుందా? అంటే నువ్వు కూడా కోపించాలి అంటున్నాడు, అంతేగాని నువ్వు శాంతంగా ఉండకూడదయా అని అంటున్నాడు. ధర్మరాజా, ఆనాడు కపట జ్యోతంలో మిమ్మల్ని ఓడించి అడవులకు పంపించేటప్పుడు ఆ దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు ఏమాత్రం సంకోచం లేకుండా పకపక నవ్వుతూ మాట్లాడినటువంటి మాటలు జ్ఞాపకం ఉన్నాయి కదా నీకు? ఆ మాటలు ఇప్పుడు మళ్ళీ నా నోటితోటి వెల్లడించలేను అంటున్నాడు. ఆ మాటలన్నీ విని ప్రజలంతా ధృతరాష్ట్రుణ్ణి నిందిస్తూ మీరు బలవంతులై ఉండి కూడా సత్యానికి తల ఒగ్గి తల వంచుకొని అడవులకు వెళ్ళడం చూసి ఆశ్చర్యపడి దుఃఖపడ్డారు ప్రజలు. నిందాపాత్రులైనటువంటి వాళ్ళు దైవం చేత ముందుగానే చెరుపుపడి ఉంటారు అన్నాడు. అద్భుతమైన మాట. దుర్మార్గులు ఎప్పుడైనా శిక్షింపబడతారు దైవం చేత. కాబట్టి అటువంటి దుర్మార్గులను చంపడం చాలా తేలిక. దుష్టచిత్తులైనటువంటి కౌరవులు అందరికీ చంపదగినటువంటి శత్రువులైనప్పుడు నీకు మాత్రం చంపదగిన వాళ్ళు కారా ఏంటి? ఇది పాపహృదయులై హింసా స్వభావంతో ఉన్నటువంటి పాములని ఏ విధంగా ఆలోచించకుండా చంపేస్తామో అదే విధంగా వాళ్ళందరినీ చంపటం అలాంటిదే అన్నాడు పరమాత్మ. కాబట్టి కౌరవులు వధార్హులే కాని రక్షణ చెయ్యతగిన వాళ్ళు కారు అంటున్నారు. ధర్మనందన, మీ తండ్రి ధృతరాష్ట్రుడికి, మీ తాతయ్య భీష్ముడికి హృదయానందం కలిగేటట్లుగా భక్తి చూపించడమే నీకు ఉచితం. నేను ఆ కురుసభా భవనానికి వెళ్ళి నీ యొక్క వినయ గుణాన్ని అందరికీ తెలిసేటట్లుగా లెస్సగా చెబుతాను అన్నాడు. అంటే నీ వైపు ఇసుమంత కూడా తప్పు లేదు అని చాటుతాను అంటున్నాడు. అంతేకాదు, అక్కడ ఉండే మిత్రులు, బంధువులు, వివిధ దేశాల రాజులు వింటూ ఉండగా నీ పావనమైనటువంటి ప్రవర్తన, నీవు ధర్మ మార్గం అవలంబించే తీరు అందరికీ తెలిసేటట్టుగా మాట్లాడు. సభలోని వాళ్ళంతా అప్పుడు ఆ కౌరవులనే చీకొడతారు. ఇంతకు మించి మనకు కావలసిందేముంటుంది? నా శక్తి కొలది అనేక విధాల సంధికే ప్రయత్నిస్తాను అన్నాడు. సంధి కుదిరితే మంచిదే. ఒకవేళ సంధి కుదరకపోతే ఆ సభలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఏ విధంగా ఉన్నాయో, యుద్ధం చేయగలిగినటువంటి అచ్చట వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో
వాళ్ళ సామర్థ్యం ఏంటో, వాళ్ళ బలములు, వాళ్ళ బలహీనతలు అన్నీ నేను తెలుసుకుంటాను. నీకు విజయం సమకూరేటట్లుగా అక్కడ వాతావరణాన్ని నీకు మొత్తం సవిస్తరంగా చెబుతాను అన్నాడు. ఇక్కడ ధర్మరాజు చెప్పనటువంటి ఒక విశేషం కూడా చెప్పాడు కృష్ణుడు. శత్రు బలాల రహస్యాలు తెలుసుకొని రావడం అనేది రాయబారంలో ఒక ప్రయోజనం. హనుమంతుల వారు కూడా అక్కడ వాళ్ళు ఎలా యుద్ధం చేస్తారో వాళ్ళని రెచ్చగొట్టి అశోకవనం పాడు చేసి వచ్చిన వాళ్ళందరినీ వధించాడు. ధర్మరాజుకు విజయం కలిగేటట్లుగా తిరిగి రావడం అనేది రాజనీతిలో పరాకాష్ఠ. దానిని కూడా కృష్ణుడు సాధిస్తే చూచిరమ్మంటే కాల్చి రాగలిగినటువంటి ప్రతిభని ప్రదర్శించినట్టే అవుతుందిగా. ఇదే ఇక్కడ విశేషం. మరి ఆ సందర్భంలో ఇంకా కృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, యుద్ధానికి ప్రేరేపిస్తూ ఏమాత్రం ఆలస్యం జరగకుండా నీవు మాత్రం యుద్ధానికి సన్నాహాలు సాగించు అని పరమాత్మ చెప్పాడు. అంటే పరమాత్మకు తెలుసు ఏ పరిస్థితుల్లో సంధి పొసగదు, అందువల్ల నీ ప్రయత్నంలో నువ్వు ఉండాలి, ప్రయత్నంలో వెనకపడకూడదు. ప్రయత్నం పురుష లక్షణం, అది కదా శాస్త్రం చెప్పింది అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. మరి ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కృష్ణుడితో ఏం చెప్పారు, ముఖ్యంగా ద్రౌపదీదేవి ఏం చెప్పింది, ద్రౌపదీదేవిని ఏ విధంగా ఊరడించాడు అనేటువంటి విషయాలని రేపటి రోజు కలుసుకొని ముచ్చరించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చే ప్రవచనాలన్నీ వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చిన వాటికి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు, కామెంట్ కూడా పెట్టండి. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీతో పాటు మరికొంతమందిని కూడా చేయించండి, మీ కామెంట్ కూడా పెట్టండి అని మిమ్మల్ని వినమ్రపూర్వకంగా మనవి చేసుకుంటూ అందరికీ ఆ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం లభించుగాక. స్వస్తి సర్వేషాం.